హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుంటూరు వెళ్తున్నామండి. గుంటూరు ఎందుకు వెళ్తున్నాము ఏంటని వీడియో కంటిన్యూషన్లో చూడండి. ఫస్ట్ అయితే మేమందరం రెడీ అయిపోయి ఇంటి నుండి బయలుదేరి గుంటూరు వెళ్ళే ఆటోలో ఉన్నాము. నేను, మా పిల్లలు, మా అమ్మ, మా మామయ్య వాళ్ళ అమ్మాయి అందరం వెళ్తున్నాము. ఈరోజు ఎందుకు గుంటూరు వస్తున్నానంటే పిల్లలకి వ్యాక్సినేషన్ టైం అండి. 2 months నుండి వ్యాక్సిన్ వేయించకుండా అంతే హోల్డ్లో పెట్టాను. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎగ్జామ్స్ అయిపోయాక తీసుకొని రావచ్చు అని చెప్పి. ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయి హాఫ్ డేస్ పెట్టారు, అందుకని ఈరోజు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళేసి వ్యాక్సిన్ అయ్యాక టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్కి బట్టలు ఇచ్చేసి ఇక రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పి పిల్లలు 4-5 months నుంచి రెస్టారెంట్కి వెళ్ళి గాంధీ పార్క్ వెళ్ళి ఆడుకోవాలి. గుంటూరులో గాంధీ పార్క్ ఓపెన్ చేశారు కదండి. ఎప్పుడు ఒకసారి వస్తే రైనీ సీజన్ అప్పుడు లోపలంతా వాటర్ ఉన్నాయని చెప్పి వెళ్ళలేదని చెప్పారు. అప్పటి నుంచి మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. నేను స్కిప్ చేస్తూనే ఉన్నాను. మా పాపకి సండే కుదరదు, సండే వద్దామంటే డ్యాన్స్ క్లాస్ ఉంటుందని చెప్పి ఇంకా అలా స్కిప్ చేస్తూ ఈరోజు వస్తున్నాను. మరి ఇంక ఈరోజు ఎంత టైం ఉంటుందో ఇటు తీసుకువెళ్తాను. ఫస్ట్ అయితే వ్యాక్సిన్ వేయించేశానండి హాస్పిటల్కి వెళ్ళి. అక్కడ వీడియో ఏం తీయలేదు. వ్యాక్సినేషన్ అయ్యాక టైలర్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్కి బట్టలు ఇచ్చాము. ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండి, ఉగాది, శ్రీరామనవమి. మా మామయ్య వాళ్ళ అమ్మాయి లాంగ్ ఫ్రాక్కి, మా పాపకు ఒక లాంగ్ ఫ్రాక్కి స్టిచ్చింగ్కి ఇచ్చాను. నేను పండగకి ఒక శారీ తీసుకున్నాను, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను. ఇక స్టిచ్చింగ్కి బట్టలు ఇచ్చేసరికి లంచ్ టైం అయింది. ఇక పిల్లలు ఎప్పటి నుంచో రెస్టారెంట్ బిర్యానీ అంటున్నారు కదా, లంచ్ టైం అనేసరికి బిర్యానీ అనేసారు. ఎక్కడికి వెళ్దామని అడిగితే నాయుడు గారి కుండ బిర్యానీ వెళ్దామని చెప్పారు. గార్డెన్స్లో ఉంటుంది కదా, ఆ బిర్యానీకి వెళ్దామని చెప్పారు. మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒక 2-3 times వచ్చామండి. పిల్లలకు బాగా ఇంకా అది నోటెడ్ అయిపోయింది. వాళ్ళ డాడీ తీసుకెళ్ళిన దగ్గరికే వెళ్ళాలని చెప్పారు. సరేనని చెప్పి ఇంకా బ్రాడీపేట నుండి గార్డెన్స్ వస్తున్నాము. ఇదండి రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాక కొన్ని ఫొటోస్ దిగారండి. ఇక్కడ నాయుడు గారి కుండ బిర్యానీ అని చెప్పి కుండ సింబల్ ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగేసి దగ్గరలో ఉన్న విరించి ఫ్యాషన్ మాల్కి వెళ్ళాము. విరించి ఫ్యాషన్ మాల్లో పట్టు చీరలు మా పాపకి పట్టు పరికిని కుట్టించాలని చెప్పేసి చూడడానికి వెళ్ళాను. ఇంకా నేను బ్రాడీపేటలో ఉన్న సఖీకి వచ్చానండి. శారీ మీదకి కలంకారీ ప్యాటర్న్ వచ్చిన బ్లౌజ్కి క్లాత్ కావాలని చెప్పేసి వచ్చాను. వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ క్లాతులు చాలా బాగుంటాయి అని చెప్పారు. సో ఒకసారి చూద్దామని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. నిజంగా ఇక్కడ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అవైలబుల్లో ఉన్నాయి. జార్జెట్, కలంకారీ, ఫ్యాన్సీ, పట్టు, ఇంకా ఆర్గంజాలోనే సాఫ్ట్ క్లాత్లు అన్నీ లైట్ వెయిట్తో చాలా బాగున్నాయండి. మనం ఏదైనా డిజైనర్ వేరుగా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మీటర్స్ చొప్పున క్లాత్ తీసుకొని టర్నుల్లో ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్స్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు.
నిజంగా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి క్లాత్లు. ట్రెండింగ్ కలర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నిజంగా విజిట్ చేయొచ్చు. నాకైతే ఫస్ట్ టైం ఈ షాప్కి వెళ్ళాను. అందుకే మీలో ఎవరికైనా తెలియదేమో, గుంటూరుకి దగ్గరలో ఉన్నవాళ్ళు, గుంటూరులో ఉన్నవాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా క్లాతులు కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. వీళ్ళదే రీసెంట్గా బ్రైడల్ కలెక్షన్ పైన ఫ్లోర్లో ఓపెన్ చేశారట. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పారు. మాకైతే అకేషన్ ఏం లేదు, జస్ట్ చూస్తాము, ఎప్పుడైనా కావాలంటే ఐడియా ఉంటుందని చెప్పేసి వచ్చి చూసామండి. కలెక్షన్ చాలా బాగుంది. న్యూగా ఓపెన్ చేశారు కాబట్టి ఎక్కువ మోడల్స్ ఉన్నాయండి. బ్రైడల్ కలెక్షన్లో ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి, ఇంకా డిజైనర్ వేర్ ఉంది, ఫ్యాన్సీ వేరు, లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయండి. అలా షాపింగ్లో తిరిగేసేసరికి ఇంకా నైట్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాము. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.